అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడ డబ్బు వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి కోటి రూపాయలు మీ ఇంటికి తీసుకొని వస్తుంది. మీకు కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలన్నీ పోతాయి. సమస్యలన్నీ పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. సంపాదన పెరుగుతుంది. అంశాల అమావాస్య లోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అమావాస్యలోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా సరే అదృష్టము, ఐశ్వర్యము, తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యము వస్తుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని పండితులు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి. ఆదివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది. అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే, కానీ ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైనది. అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది గనుక మరింత శక్తిని పుంజుకుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే అమావాస్య ఆదివారం కలిసి వస్తాయి. ఇప్పుడు రావడం మన అదృష్టం. ఇలాంటి రోజున 2 వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు. లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుంది. 7 తరాలను కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. అన్ని వస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా. అప్పుడే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అమావాస్యను చుక్కల అమావాస్య అనే వజస అనే అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను సమర్పించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలను తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచిస్తారు. అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధాలను కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యం పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీదేవి పూజ చేసుకొని అమ్మవారి రక్ష కంకణాన్ని ధరిస్తే అవి వివాహితులు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదు, కొత్త కోడళ్ళకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడలు గౌరీ పూజలు చేస్తే సాయంకాలం సంధ్య వేళ వరకు నిష్టంగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారిని పెడతారు. ఆదరపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటికి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము కాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను చూసిస్తూ ఈ నోము ఆచారంగా మొదలయ్యి ఉండవచ్చునని అనే పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలని ముత్తైదువులు కోరిక సూర్యుడు దక్షిణాయానికి మరలు తాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి చీకటి అనేవి
అజ్ఞానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని విడిచి వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా వి విశేష కొన్ని తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది. అలాంటి వాటిలో ఉప్పు ఒకటి. ఈ అమావాస్య రోజు రూ. 10 లేదా రూ. 20 పెట్టి గల్లుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకోవడం వలన తరతరాలు తిన్న తరగని ఆస్తి వస్తుంది, ధనం వస్తుంది, కష్టాలు పోతాయి. రూ. 1,00,00,000 దొరుకుతాయి. సాల్ట్ కాదు, కేవలం రాళ్ళ ఉప్పు లేదా గల్లుప్పు, దొడ్డుప్పును మాత్రమే కొని తెచ్చుకోండి. ప్రాంతాన్ని బట్టి గల్లుప్పును రకరకాలుగా పిలుస్తారు. ఆ రాళ్ళ ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజున కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకొని వంటకాలంలో వాడుకోండి. మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న ఉప్పు ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీ సమస్యలు, బాధలు, కష్టాలన్నీ పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారాన్ని వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకోండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకులు కూడా ఉప్పు మీద పెట్టండి. తర్వాత ఈ మీ ఇంట్లో ధనం దాచే బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడు లోటు రాదు. ధనదేవత ప్రవేశిస్తుంది. బీరువాలో డబ్బు నిలుస్తుంది. ఖర్చులు తగ్గిపోతాయి. ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసి దానిలో ఉప్పు, బిర్యానీ ఆకును, పసుపు, కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేయాలి. కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు కొని తెచ్చుకోండి. వంటగదిలో పెట్టుకోవచ్చు, లేదా ఉప్పుతో పరిహారం చేసుకోవచ్చు. మీరు ఉప్పు కొని తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు, మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం మంచిగా మారుతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, చిన్న బెల్లం కుందిని కొని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఈరోజు బెల్లాన్ని ఎలా అయినా సరే కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి. పరమాన్నము, కేసరి, ఇలా ఏదో ఒకటి తయారు చేయండి. ఆ స్వీట్ని లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి. అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి. చాలామంది అమావాస్య మంచిది కాదు, ఆ రోజు పూజలు ఏమి చేయకూడదు అని అనుకుంటారు. అది నిజం కాదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి, లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి. అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఆ బెల్లంతో స్వీట్ చేసిన అమ్మవారికి నివేదన చేయాలి. ఇంకా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవడం వలన ధనం దొరికే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మధురంగా మారుతుంది. ఉప్పు, బెల్లము, ఈ 2 వస్తువులను కానీ, లేదా ఈ రెండింట్లో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి. కనుక మీరు కూడా ఈ 2 వస్తువులను కానీ, ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువు కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని అంటారు. ఎలా ఆదివారము అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్పారు. ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య మామూలుది కాదు, అద్భుతమైనది, శక్తివంతమైనది, చాలా ప్రత్యేకమైనది. అయితే
ఈ అమావాస్య రోజున నిమ్మకాయలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. గంటల్లో మీకు ఉన్న దరిద్ర బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అమావాస్య గురించి అందరికీ తెలుసు. అమావాస్య రోజు చెడును తీసేసే పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య అనేది చెడును తొలగించి మంచిని తెచ్చి పెడుతుంది. అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం, అవసరం. ఎవ్వరికి చెప్పకుండా నిమ్మకాయలతో ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా మంచి యోగం ప్రాప్తిస్తుంది. మీరు గంటల్లోనే మార్పును చూస్తారు. మరి ఇంతకీ ఈ ఆదివారం అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదు. ఇలా కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు పుణ్యనదులలో స్నానం చేసి పేదలకు దానం చేసే విశేషమైన ఫలితం ఉంటుంది. దీంతోపాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రద్ధం తరపున కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు పోతాయి. విశేషమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృకార్యాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది అని శాస్త్రం స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు స్నానం చేసిన తర్వాత పిండి ముద్దలను తయారు చేసి చేపలకు తినిపించాలి. దీని వలన అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చేపలకు చిన్న గోధుమ బంతులను తినిపించడం వల్ల మనసును, హృదయం ప్రశాంతంగా ఉంటాయి. చేపలకు ఈ ఆహారాన్ని తినిపించే వ్యక్తి యొక్క మనసు నుండి ప్రతికూలతలు తొలగిపోతాయి. 2 గ్రంథాలలో జీవితం మొదటి నుండి ప్రారంభమయ్యిందని చెప్పబడింది. భూమిపై కనిపించిన మొదటి జీవుల్లో కూడా చేపలే. అలాగే ఈరోజు పవిత్ర భగవద్గీతలోని 7వ అధ్యాయాన్ని పఠించాలి. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకి తీసుకురాకూడదు. కాలసర్పం దోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దీంతో పాటు గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. ఈ అమావాస్య చాలా పెద్దది, ఎంతో శక్తితో ఇమిడి ఉంటుంది. ఇంకా సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. ఈ అమావాస్య రోజు ఆడవారు చక్కగా ఉదయం నిద్ర లేచి స్నానం చేసుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోని ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం సమూలంగా పోతుంది. ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు. అబ్బో వీరు బాగా సంపాదించుకున్నారు అని చెప్పి దిష్టి పెడుతూ ఉంటారు. ఆ దృష్టి నరకన్నుగా మారుతుంది. నరకన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పనులు చేయలేము, చేయబుద్ధి కూడా కాదు. పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు, సక్సెస్ అవ్వవు, విజయాన్ని సాధించలేవు. నరకంలో నరదృష్టి వలన బాగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా నరదృష్టి ఉన్నదని బాధపడేవారు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. మీ మీద కావచ్చు, మీ ఇంటి మీద కావచ్చు, మీ సంపాదన మీద కావచ్చు నరకంలో పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం చేయండి. గంటల్లోనే మార్పులు చూస్తారు. అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అంత మంచి ఫలితాలను కూడా పొందుతారు. మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా పోతుంది. ఇతరుల ఏడుపులు, చెడు దృష్టి పోతుంది. ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు, ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు, వారు తప్పక వస్తే ఈరోజు పరిహారాన్ని చెయ్యండి. పిల్లలు మాట వినకపోవడం, ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగటం, మనశ్శాంతి లేకపోవడం, సుఖ సంతోషాలు లేకపోవడం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు. ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉన్నదని భావించేవారు, ఎప్పుడు భయపడుతూ ఉండేవారు, ఈ పరిహారం చేస్తే మీ భయాన్ని కూడా పోతాయి. ఏమీ లేదు, ఈ పరిహారానికి 2 నిమ్మకాయలు, కొంచెం గల్లుప్పులు కావాలి. నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది. నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు పరిహారాలలోకి, తాంత్రిక పూజల్లో కూడా నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అమావాస్య రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. మీరే గంటల్లో మార్పులు చూస్తారు, ఫలితాన్ని అనుభవిస్తారు. 4 కుంకుమ బొట్టు పెట్టండి.
తర్వాత ఆ నిమ్మకాయలను కూడా చేతిలో పట్టుకొని మీ చుట్టూ 11 సార్లు తిప్పండి. ఆ తర్వాత ఇంట్లో అన్ని గదుల్లో ఒకసారి చూపించేసి లాస్ట్‌లో నిమ్మకాయను వంటగదిలోకి తీసుకెళ్ళి వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద ఈ 2 నిమ్మకాయలను పెట్టి వదిలివేయండి. ఇలా పెట్టిన నిమ్మకాయలను మరలా ఉదయం నిద్ర లేవగానే తీసి డస్ట్‌బిన్‌లో పడేయండి. అంటే మూత ఉండే డస్ట్‌బిన్‌లో మాత్రమే వెయ్యాలి. లేదంటే ఎవ్వరు తొక్కే ప్రదేశంలో ఈ నిమ్మకాయలను పడేస్తే మరి మంచిది. వ్యాపార స్థలంలో ఈ పరిహారం చేయాలనుకునేవారు సేమ్ ఇలాగే చేసి రాత్రంతా వ్యాపార స్థలంలో నిమ్మకాయలను వదిలేసి మరునాడు ఉదయం నిమ్మకాయలను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా ఇంట్లో అయినా సరే, వ్యాపార స్థలంలో అయినా సరే ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీరు నిమ్మకాయ తీసి పడేసిన గంటల్లోనే మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మార్పును చూస్తారు. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఉంటుంది. ఏదో ఒక శుభవార్తను వింటారు. కాబట్టి మీరు కూడా నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసి దరిద్రాన్ని తొలగించుకోండి. మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. అమావాస్య అంటే అంత అద్భుతమైన, శక్తివంతమైన ఈ అమావాస్యని అందరూ